హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో రుచికరమైన మటన్ తలకాయ కూర మీకు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్ని చూసేయండి. ఫస్ట్ ఒక కుక్కర్లో 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకోండి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే 2 పట్ట అలాగే లవంగం వేసేయండి. అలాగే అవి వేగాక 4 ఆనియన్స్ ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇప్పుడు ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాము. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకుంటాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానే మనకి అడుగంటేస్తుంది. అందుకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకుంటాము. పచ్చివాసన అంతా పోయాక ఒక 3 టమోటాలు ఇలా సన్నగా తరుక్కొని అదే ఎర్రగడ్డలోకి వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, టమోటా అంతా గుజ్జు గుజ్జుగా వచ్చేసేయాలి. అప్పుడే మనకి గ్రేవీకి చాలా తిక్కగా బాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఫ్రై అయ్యాక ఇలా చూసారా, ఈ తలకాయ ముక్కల్ని బాగా వాష్ చేసేసుకోండి. ఒక 3 to 4 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను ముందే. ఈ పీసెస్ అన్నిటినీ ఈ ఆనియన్ టమాటా మిక్సర్లోకి వేసేసి బాగా ఎర్రగడ్డ టమాటా మసాలాలు పట్టేలాగా ఆ ముక్కలకి పట్టించేద్దాం మనము. ఇప్పుడు అందులోని ఒక చిటికెడంతా పసుపు, అలాగే 2 స్పూన్స్ వరకు ఉప్పు, అలాగే 2 స్పూన్స్ వరకు మటన్ మసాలా పౌడర్ వేసేసాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఎక్కువ గరం మసాలా వేయద్దండి, 1 స్పూన్ అయితే మనకి సరిపోతుంది. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మీరు మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యాక అలాగే 2 స్పూన్స్ కారపొడి, అలాగే 1 స్పూన్ ధనియా పొడి వేసేసుకోండి. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. అన్నీ మిక్స్ చేసుకున్నాక దాంట్లో వాటర్ అనేది వేసేసుకోండి. ముక్కలు బాగా మునిగేంతలాగా నీళ్ళు వేసేసుకోండి. నీళ్ళన్నీ వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మూత అనేది మూసేసి మనకి ఒక 7 విజిల్లు, 6 లేకపోతే 7 విజిల్లు రానిచ్చేసేయండి. ఎందుకంటే ఇది మటన్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ ఉడకాలి, ఎక్కువ విజిల్స్ రావాలి. నేనైతే ఒక 7 విజిల్స్ రానిచ్చానండి. చూసారా, నాకు ముక్కలు అనేది చాలా బాగా ఉడికిపోయింది అండ్ గ్రేవీ కూడా చక్కగా వచ్చింది, టేస్టీగా కూడా ఉండిందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూసేయండి. ఈ తలకాయ కూర అనేది మన ఒంటికి చాలా మంచిదండి. దీంట్లో చాలా ప్రోటీన్స్, ఐరన్, అలాగే B12 కూడా మనకి ఉంటుంది. ఇది మజిల్ పెయిన్స్కి అలాగే బోన్స్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా బెనిఫిట్స్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.